నమస్కారం. నమస్కారం. అమ్మ అనే అర్థానికి వాల్యూ తెలియని, అంటే అమ్మ అని పిలిస్తే ఎక్కడున్నా ఎవరి గుండైనా చలించిపోతుంది. అవునండి. అమ్మ అంటే దేవతని అమ్మ అంటాం. కన్న 9 నెలలు తల్లిని మోసి అమ్మ అంటాం. ఆ బాధని భరించి ఉమ్. ఒక జీవికి జన్మనిచ్చే ఏ ప్రాణినైనా అమ్మ అంటాం. అవును. ఏ ప్రాణినైనా అంటాను నేను, హ్యూమన్ బీయింగ్ అని కాదు, లివింగ్ బీయింగ్. అలాంటి అమ్మ అనే పదానికి కూడా ఉమ్. వావి వరసలు లెక్క చెయ్యని ఉమ్. ఒక వింత జీవి. ఉమ్. ఆమె అంటే అతని గురించి ఎంతో మంది ఎన్నో మాట్లాడుతున్నారు. అవును. దానికి మన దాంట్లో ఒక విశ్లేషణతో పాటు ఉమ్. ఒక ముగింపు కూడా మన దాంట్లోనే పలకాలి అని అనుకుంటున్నాము. ఖచ్చితంగా. సో మీ వర్షన్ ఆఫ్ అఘోరి ట్రావెల్ ఇన్ 2 తెలుగు రాష్ట్రాలు అసలు ఏంటి? ఇప్పుడు ప్రత్యేకించి నేను ఆమె వచ్చిన వైనము, ఆమె చేసినటువంటి హల్చల్ గురించి ప్రస్తావించవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా చాలా ఛానల్స్ ద్వారా, అలాగే ప్రత్యక్షంగా కూడా చూసిన వాళ్ళకి ఆ యొక్క ఆ చిందరవందర బిహేవియరు, ఆ వరస్ట్ బిహేవియర్ ఏదైతే ఉందో అది అనుభవం అయిపోయింది. ప్రతి వాళ్ళకి అర్థమైపోయింది కూడా. ఏంటంటే ఇతను ఒక వేషధారి అనేది అర్థమైపోయింది. కాకపోతే కొద్దిగా భయపడిన మాట వాస్తవం. దానికి 2 రీజన్స్ కనబడ్డాయి నాకు. ఒకటి, అతగాడు వేసుకున్న గెటప్, ఆహార్యం. అందుకే గెటప్ సీను అని పిలిచాను నేను అతన్ని. అతని వేషధారణకి కొంత భయపడ్డారు. నిజంగా ఏమైనా అఘోర విద్యలు రాకపోయినా ఘోరమైన కొన్ని తాంత్రిక విద్యలు ఏమన్నా నేర్చుకున్నాడేమో అనే భయభ్రాంతులకి ప్రజలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో భయపడ్డారు. ఇంక్లూడింగ్ పోలీస్ అంటే వాళ్ళ ఉద్యోగం, అది వృత్తిరీత్యా. బట్ వాళ్ళు మనుషులే కదండి, యూనిఫామ్ లోపల ఉన్నది మనుషులే కదా. అంచేత భయపడ్డారు. కొంత గౌరవం ఇచ్చారు, ఆ ఆహార్యానికి మర్యాద ఇచ్చారు. ఇచ్చి అందులో స్త్రీ ఆకారంతో నగ్నంగా తిరిగింది. అందువల్ల స్త్రీలని అంత చొరవ చేసి పోలీసులు నగ్నంగా ఉన్న స్త్రీని ముట్టుకోరు. అందువల్ల వాళ్ళు కొంచెం వెనకడుగు వేసి మాటలతోటే ఆమెను అదుపు చేయాలని ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలో భాగంగా ఒక వ్యక్తి సహాయం తీసుకోవడం, ఆ టైంలో అక్కడ కొన్ని 100 మంది ఉంటే అందులో ఒక అమ్మాయిని పిలిచి, ఎవరైనా ధైర్యం ఉంటే ఆవిడకి బట్ట కప్పండి అన్నారు. ఆ విధంగా వర్షిణి అనే పిల్ల, ఆమె అన్నగారు ఆ అఘోరి దగ్గరికి వెళ్ళడము, ఆమెకి వస్త్రధారణ చేయించి పోలీస్ వ్యాన్ ఎక్కించడము, ఇలాంటివన్నీ జరిగాయి. ఆ మూమెంట్లో ఒకరికొకళ్ళు పరస్పరం ఫోన్ నంబర్లు మార్చుకోవడము, ఇవన్నీ మిగతా విషయాలు అందరికీ తెలిసినవే, మళ్ళీ మనం డప్పు కొట్టి చెప్పక్కర్లేదు. అయితే ఇక్కడ నెగిటివ్ పాయింట్స్ ఏమున్నాయో వాటిని 1కి 100 సార్లు పదే పదే ఎందుకు మాట్లాడుతున్నామంటే, ఇప్పటికైనా ప్రజలు ఆ ఆహార్యం చూసి వేషగాళ్ళకి, మోసగాళ్ళకి గౌరవం ఇవ్వవలసిన అవసరము, అగత్యము లేదు అని వాళ్ళు తెలుసుకోవాలి అనే సదుద్దేశంతో మాట్లాడుతున్నాము. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, చేతిలో మారణాయుధాలు పెట్టుకుంది సీను. అతను త్రిశూలం ఒకటి, ఒక పెద్ద కత్తి, అలాగే కొన్ని జనాలు భయపడే పుర్రెలు, మానవ పుర్రెలు, ఇవన్నీ కూడా పెట్టుకొని ఒళ్ళంతా బూడిద పూసుకొని రుద్రాక్షలు వేసుకొని, నోరు తెరిస్తే ఆఖరికి చదువు సంధ్య లేని లేబర్ పని చేసుకునే పూర్ పీపుల్ కూడా, వ్యసనపరులై ఉన్నవాళ్ళు కూడా అంత నీచమైన దుర్భాషలు మాట్లాడరేమో అని నా భావన. అంత దారుణంగా, అంత హేయంగా పచ్చి బూతులు, మగవాళ్ళు కూడా విని తట్టుకోలేని పిచ్చి పిచ్చి బూతులన్నీ మాట్లాడాడు. ఎవరిని? పోలీసు వారిని ముఖ్యంగా. అయినా కూడా వాళ్ళు ఎంతో సహనంతో
ఆమె అక్కడి నుంచి స్టేట్ బోర్డర్ దాటిచ్చారు. అవును. ఆ మర్యాద నిలబెట్టుకున్నాడా? లేదు. మళ్ళీ ఇంకొక దారిలో వచ్చేసాడు అక్కడికి. కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ వచ్చేసాడు. మళ్ళీ వచ్చి ఈ వర్షిణి అనే పిల్ల వాళ్ళ కుటుంబంలో ఎంటర్ అయిపోయి వాళ్ళందరూ కలిసి ఒకటిగా మారి ఏదో ప్లాన్ చేసుకున్నారు. ఒక ఆర్థిక వ్యవహారాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అందులో వాళ్ళకి వాటాలు సరిగా అనుకూలంగా లేక, లేదా వాళ్ళ వేసుకున్న వ్యూహానికి తగిన జస్టిఫికేషన్ జరక్క ఏదో గొడవ జరిగింది మొత్తానికి. దాంతో ఈ సీను మళ్ళీ వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఆ సీన్లోంచి ఈ సీను పక్కకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఆ అమ్మాయికి ఫోన్ చేసి నువ్వు వచ్చే అని పిలిచాడు. ఆల్రెడీ దానికి డ్రగ్స్ అలవాటు చేశాడు కాబట్టి ఆ పిల్ల మైకంతో వెళ్ళిపోయింది. ఇప్పుడే ఇక్కడికి వెళ్ళొస్తానని వాళ్ళ కళ్ళు కప్పి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే ఆ సందు చివరి ఎక్కడో మాటేసి అక్కడి నుంచి ఆ పిల్లని తీసుకొని వాడు ఊరు వెళ్ళాడు. ఊరెడితే ఆ విషయం తెలుసుకొని వీళ్ళు వెళ్ళి వెనక్కి తెచ్చుకున్నారు. వెనక్కి తెచ్చుకుంటే మళ్ళీ మాయమాటలు చెప్పి మళ్ళీ పిలిపించుకున్నాడు. ఆ మళ్ళీ పిలిపించుకున్నప్పుడు గుజరాత్ తీసుకుపోయాడు. అక్కడి నుంచి మళ్ళీ వీళ్ళు అక్కడ లోకల్ పోలీసుల సహాయంతో, ఇక్కడ మంగళగిరి పోలీసుల సహాయ సహకారాలతోటి మళ్ళీ ఆ పిల్లని జాగ్రత్తగా తెచ్చుకున్నారు. ఇక్కడికి 2 సార్లు ఆ పిల్ల పారిపోయిన పిల్లని తిరిగి తెచ్చుకున్నారు. కానీ కన్నగాడి కత్తిమారావుడని ఈ దుర్వ్యసనానికి అలవాటు పడిన పిల్ల కదా. అలాగే లోపల ఆమెకి చిన్నతనం నుంచి గూడు కట్టుకున్న ఒక తీవ్రమైన కోరిక ఏంటి అంటే, ఒక మంత్రగత్తెలాగా మహిమలు మంత్రాలు నేర్చుకొని పెద్ద పేరు తెచ్చుకొని మల్టీ మిలియనీర్ అయిపోవాలి, వరల్డ్ ఫేమస్ అయిపోవాలి. అలా ఏదో సినిమాలను చూసో కథల్లో వినో ఒక ప్లాన్ చేసుకుంది. మనకి కళ్ళ ముందు కూడా నిత్యానంద బాబా ఇలాంటి వాళ్ళు కనబడుతూ ఉంటారు కదా. అవును. ఇవన్నీ యంగ్స్టర్స్ చూస్తూ ఉంటారు కదా న్యూస్లో. మొత్తానికి అమ్మాయి అలా అవ్వాలని ప్లాన్ చేసుకుంది. అందుకు ఈ అఘోర రూపంలో ఉన్న ఈ ఆడ మగ కానిటువంటి ఈ వ్యక్తి సరి అయిన వ్యక్తిగా కనిపించాడు. ఇతని బిహేవియర్ కూడా దొందే ఇద్దరికి బాగా సూట్ అయింది. ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది, ఒప్పందం కుదిరింది. ప్లస్ దురలవాటు కూడా ఆడు కొంచెం మెల్లగా రుచి చూపించాడు. డ్రగ్స్ గిక్స్ ఏ గంజాయో ఏదో మొత్తానికి అలవాటు చేశాడు. అంతే మాయల పకీరు వెనకాల కుక్క వెళ్ళినట్టుగా ఈ అమ్మాయి అడేటుంటే అటు వెళ్ళిపోయింది. కట్టలు తెంచుకొని వరద నీరు ఎలా ప్రవహిస్తుంది అలా పారిపోయింది. అంతే, ఎవ్వరూ ఆపలేకపోయారు, అడ్డుకోలేకపోయారు. ఆ తర్వాత ఇది కాదు పద్ధతి అని దాన్ని అందరూ బీటెక్ అంటున్నారు. ఆ అమ్మాయి బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతుందిటండి. ఆ అమ్మాయి ఏమి ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇంజనీర్ కాదు. అసలు ఎందులోనూ ప్రావీణ్యత లేదు అమ్మాయికి. కనీసం మానవత్వం లేదు. కనిపెంచిన తల్లిదండ్రుల పట్ల ప్రేమ కానీ, భయభక్తులు కానీ, సమాజం పట్ల భయభక్తులు కానీ ఏవీ లేవు. తెగింపు మాత్రమే ఉంది. ఆ తెగింపే వీడిలో కూడా చూసింది. ఎల్లూరి సీనా అఘోర ఆకృతిలో తిరుగుతున్నాడుగా. అంతే, ఇద్దరికి మంచి జత కుదిరింది. అంతే, ఇద్దరు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఈ అమ్మాయికి ఉన్న అరకొర నాలెడ్జ్లో పెద్ద అడ్వకేట్ లాగా మన ఇద్దరం పెళ్లి చేసేసుకుంటే మన ఎవ్వరు విడదీయలేరు అని వాడికి సలహా ఇచ్చింది. వాడిదేముంది, చేతిలో ఇన్ని పసుపు తాళ్ళు వేసి తిరుగుతున్నాడు. కుక్కలకి, మగాళ్ళకి, మనుషులకి, జంతువులకి అన్నిటికీ మెళ్ళ ఒకటి పడేస్తాడు. అది ఏం మంత్రించిన పసుపు తాడో ఏంటో, లేదా భయపెట్టడానికి ఒక పసుపు రంగు తాడు, ఓ పసుపు కొమ్ము కట్టు ఇంత కట్ట పెట్టుకొని తిరుగుతున్నట్ట ఒక కారులో. అలాంటిది ప్రతి వాళ్ళకి ఒకటి మెళ్ళ వేసేస్తాడు. అలాగే వీళ్ళింట్లో కూడా అన్నకి చెల్లికి కూడా వేశాడు గతంలో. ఇప్పుడు ఈ అమ్మాయి చెప్పిన ఐడియా వాడికి చాలా ఉత్తమంగా అనిపించింది. ఇద్దరు వెళ్ళిపోయారు. ఏదో కాళికా అమ్మవారి గుడిలో తూతు మంత్రంగా మెళ్ళతో అడుగెట్టేశాడు. అంటే ఇదే అంతే, మా పెళ్ళి అయిపోయింది, ఇంకా మా శోభనం లైవ్ టెలికాస్ట్ రెడీ టు వాచ్. వీఆర్ వెరీ హ్యాపీ, వీఆర్ ఎంజాయింగ్, డోంట్ డిస్టర్బ్ అస్ అని చెప్పేస్తున్నారు ఓపెన్గా, పచ్చిగా. విశృంఖలత అంటే ఇదేనండి. వెచ్చల విడితనము, బరితెగింపు,
అనే మాటలకి పరాకాష్ట ఏమిటి అంటే వీళ్ళిద్దరి మాటలు ప్రవర్తన అది యంగ్స్టర్స్ని రాంగ్ రూట్ పట్టించడానికి ఎంతైనా దారితీస్తుంది అని నేను చెప్పగలను. అటువంటి వాళ్ళు సమాజంలో సంచరించదగిన వాళ్ళు కాదు, ఉండదగిన వాళ్ళు కాదు. అవును, వాళ్ళ మీద తక్షణమే పోలీస్ శాఖ వారు తగు చర్యలు తీసుకోవాలి. అటువంటి వాళ్ళని ఇంకో నలుగురు వీళ్ళని చూసి ప్రేరణ పొంది తయారయ్యారు అనుకోండి, ఇంకేమీ లేదు. ప్రతి కుటుంబంలో ఆడపిల్లలు మగపిల్లలు అభద్రతా భావంతో జీవించాలి. ఎవరెప్పుడు ఇన్స్పైర్ అయ్యి లేచిపోతారో తెలీదు. ఇంకొకటి, వావి వరసలు అనేవి అణుమాత్రం కూడా ఆ ఇద్దరిలో లేవు. బేసిక్గా ఉంటే ఇలా ఎందుకు ప్రవర్తిస్తారు? నెంబర్ 1.